ఈ వార్తలకు స్వాగతం. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా తణుకు కోర్టులో 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి యోగా గురువు బొద్దాన శ్రీనివాసరావు యోగా ఉపయోగాలు తెలిపారు. ఈ సందర్భంగా బొద్దాన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా ఉంటారని, యోగా ద్వారా ఎన్నో వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చునని, మనిషి ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యకరంగా ఉండడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందులో న్యాయమూర్తులు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి, సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివిఎన్ రంజిత్ కుమార్, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏవి నాగరాజు, స్పెషల్ కోర్టు జడ్జి పిఎస్పి చిరంజీవిరావు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, యోగా గురువు బొద్దాన శ్రీనివాసరావు పాల్గొన్నారు. మల్టీ టాస్క్ రోడ్ స్కేటింగ్లో 7 ఏళ్ల చిన్నారి ప్రపంచ రికార్డు సాధించింది. అలంపురానికి చెందిన ఎం ధన్విక శుక్రవారం ఈ ఘనత సాధించింది. తణుకు స్కేటింగ్ రేంజర్స్ అకాడమీ కోచ్ లావణ్య వద్ద శిక్షణ పొందింది. తణుకు నుంచి సిద్ధాంతం వరకు జాతీయ రహదారిపై 18 కిలోమీటర్ల మేర మల్టీ టాస్కులతో రోడ్డు స్కేటింగ్ చేసి అబ్బురపరిచింది. ఈ మేరకు జినియస్ బుక్ రికార్డు, వరల్డ్ బుక్ రికార్డు ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఆమె పేరును జినియస్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇంటర్నేషనల్లో పొందుపరిచారు. చిన్నారిని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. Very good. Go. Hard. Come on. Hey. Hey, sir. Come on. Janda bike lip, flag bike lip, flag bike lip. Very good. అందరూ కూడా చాలా వెళ్ళిన వెంటనే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి. అలాగే పిల్లలు వచ్చిన పేరెంట్స్ కూడా చాలా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. స్కేటింగ్ రేంజర్స్ అకాడమీ నుంచి చాలా మంది అసలు అనుకోలేదు పేరెంట్స్ అలా ఇంతమంది వస్తారు అని. చాలా బాగా అయిందండి ఈవెంట్ అయితే. చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ చెప్పండి, ట్యూబ్లైట్ పైన లాస్ట్లో ట్యూబ్లైట్స్ అనేది చాలా భయంగా అనిపించింది, కానీ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అది ప్రతాప్ సార్ వల్లే అయిందండి అసలు. నమస్తే అండి, నా పేరు లావణ్య. స్కేటింగ్ కోచ్, మున్సిపల్ స్కేటింగ్ రింగ్లో కోచ్గా చేస్తున్నానండి. పాప 6 months దగ్గర నుంచి నా దగ్గర కోచింగ్ తీసుకుంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చిందండి. చూసి మన యూట్యూబ్లో చూసి పాప వాళ్ళు రావడం జరిగింది. వచ్చి మన దగ్గర కోచింగ్ తీసుకొని ఈరోజు తణుకు దగ్గర నుంచి సిద్ధాంతం వరకు చేసి 18 kilometers చేసిందండి. పైన పాట్ పెట్టుకొని చేసింది 18 kilometers. పాట్ విత్ ఫైర్ చేసి మల్టీ టాస్కింగ్ చేసిందండి. ఈరోజు ఈ అమ్మాయి వరల్డ్ రికార్డ్ సాధించింది. మాకు బాగా సహకరించిన ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్మూరి రాధాకృష్ణ గారికి, నెక్స్ట్ మాతో పాటు వచ్చిన ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నా అంబులెన్స్ వాళ్ళు, హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ట్రాఫిక్ వాళ్ళు, మా గురుగారు ప్రతాప్ సార్ గారికి. ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా చేస్తున్నాను. యాక్చువల్గా నేను అబాకస్లో వరల్డ్ ఫేమస్ ట్రైనర్ని.
ఈ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు దాన్విక స్పెషల్ ఎక్సెప్షనల్ స్కేటింగ్ అచీవ్మెంట్, వెరీ ఎక్సెప్షనల్, డూయింగ్ సో మెనీ థింగ్స్ like keeping part in a fire and hopping and with the sticks, itla chala events tho excellent ga extraordinary performance with a skating with a 7-year kid, 7 సంవత్సరాల పాప ఇంత అద్భుతంగా చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా తనకు యొక్క గుర్తింపు, గొప్పతనం స్కేటింగ్లో ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయింది దాన్విక ప్రయత్నం వల్ల. సో ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ పాప యొక్క అచీవ్మెంట్ని రికార్డ్ చేస్తుందని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు బింగి నరేంద్ర గౌడ్. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ కేంద్రంగా ఉన్న సంస్థలో భారతదేశ ప్రతినిధిగా ఉన్నాను. ఈరోజు దానవిక తను చేసిన ప్రయత్నం, ధన్విక 6 మాసాల్లో నేర్చుకుని ఇంత అద్భుతాన్ని సృష్టించడంలో ముఖ్య కారకురాలు వాళ్ళ గురువుగారు లావణ్య గారు, వాళ్ళ అమ్మగారు శిరీష గారు. వీరి ఇద్దరి ప్రయత్నము చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్ల అని కాకుండా ప్రపంచ స్థాయిలో నా కూతురు గుర్తింపు ఉండాలని తల్లి అనుకోవడం, అలాగే గురువు కూడా నా శిష్యురాల్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని అనుకొని ఈరోజు స్కేటింగ్ పైన వినూత్న రీతుల్లో చేయడము, స్కేటింగ్ పైన నిప్పులు కుండ పెట్టుకొని, అలాగే ఒక అద్భుతం ఏంటంటే స్కేటింగ్ పైన రింగు నడుము మీద తిప్పడం అనేది ఇంతవరకు ఓట్ చేయలేదు. అలాగే ట్యూబ్ లైట్ అనేది బ్రేక్ చేయడం అనేది ఓట్ చేయలేదు. ఇలా బంతి ఆట ఆడడము, ఇలా స్కేటింగ్ పైన కళ్ళకంతలు కట్టుకోవడం, డిఫరెంట్గా మల్టీ టాలెంటెడ్ పర్సన్స్గా దానవిక ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో తన పేరు నమోదు చేసుకున్నదని తెలియజేసి చాలా సంతోషపడుతున్నాను. దేశానికి అన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఉండాలంటేనే దేశం బాగుపడుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. రైతాంగం తొలకరి వర్షం పడిన తర్వాత వ్యవసాయానికి శ్రీకారం చుట్టే ఏరువాక కార్యక్రమంలో వ్యవసాయానికి రైతు ఉపయోగించే పనిముట్లను పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి శుక్రవారం పెంటపాడు మండలం ఆగుతీగపాడు గ్రామంలో ఏరువాక నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీ ధరకు ఇవ్వాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుకు జరిపి రైతు కల్లో వెలుగులు నింపాలని అన్నారు. దాల్వా ధాన్యం కొనుగోలు చేసి 3 నెలలు గడుస్తున్నాం, ధాన్యం బకాయిలు రైతుకు నేటికి అంది చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి ఆనంద్ మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు సకాలంలో అందించాలని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని, డ్రైనేజీల్లో పంట కాలంలో పూడిక, గుర్రబ్లెక్క తొలగించాలని, ఎకరాకు 20,000 రూపాయలు తక్షణ సాగు పెట్టుబడి సాయం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారికి వెండి పళ్ళెం బహుకరించారు. అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు వేద పండితుల ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను కనకదుర్గమ్మ కమిటీ సభ్యులు అందజేశారు. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీ ఇచ్చి మనల్ని అసెంబ్లీకి పంపారని, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయాలని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం తొలిసారి అసెంబ్లీకి అడుగుపెడుతున్న సందర్భంలో బొలిశెట్టితో పవన్ కళ్యాణ్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజల సమస్యలు, వారి అభివృద్ధి, నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు మెచ్చుకునే విధంగా పాలన సాగిద్దామండి, నడండి అంటూ పవన్ కళ్యాణ్ కూటమిని ఎమ్మెల్యేను కలుపుకొని అసెంబ్లీకి ప్రవేశించారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయడమే తప్పనిసరని బీజేపీ మండల అధ్యక్షుడు ఎర్ర విక్రమ్ అన్నారు. ఉండి మండలం ఉప్పులూరు జెడ్పీ హైస్కూల్లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ యోగా అనేది క్రమశిక్షణకు, మనసుకును కేంద్రీకరించి చేయగలిగితే, ఏ పని చేస్తామో ఆ పని మీద మనసును పెట్టగలిగితే ఆ పని సక్సెస్ అవుతుందని అన్నారు. పతంజలి మహర్షి మనకు అందించిన సూత్రాలు గ్రహించుకోగలిగితే అందరూ సుఖంగా జీవించగలరని పేర్కొన్నారు.
విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పిస్తున్నాం. డ్రిల్ మేడం అనిత కుమార్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొమ్మన నాగబాబు, అసెంబ్లీ కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, కొమ్మన సత్యనారాయణ, సూర్యకుమార్, పృథ్వీ, నిమ్మల బాబు, చక్రవర్తి, మహేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరిషే నమః. ఓం రోం కరెక్ట్గా ఉండాలి. విశ్వగురు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఉండు మండల గ్రామ ప్రజలకి అలాగే పార్టీ కార్యకర్తలకి మిగతా పార్టీ అందరికీ కూడా ఈరోజు యోగా డే జరుపుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఉప్లూరు స్కూల్లో హెచ్ఎం గారు మాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఈరోజున్న కాలమానం ప్రకారం మనందరికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు చాలా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు బీపీ అంటే ఏంటో తెలియదు, షుగర్ అంటే తెలియదు, అలాగే అదేంట పనులు కూడా ఇప్పుడు ఎక్కువ ఉండి అప్పటికే ఉన్న కాలమానానికి ఇప్పుడున్న కాలానికి చాలా డిఫరెంట్ వచ్చింది. దానివల్ల ఆరోగ్యరీత చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఈ రోజున యోగా డే అంటే నరేంద్ర మోడీ గారు నేషనల్ లెవెల్లో యోగా డే కార్యక్రమాన్ని జరుపుకోమని చెప్పారు అందరికీ. అలాగే ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి యోగా కనీసం ఒక అరగంట యోగా, అలాగే సాయంత్రం ఒక అరగంట వాకింగ్ ఈ చేసి ప్రతి ఒక్కరు కూడా ఎనర్జీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ యాదవ్ జాతిని అభివృద్ధి చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో యాదవ్ సంఘాన్ని విస్తరించడం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండల కేంద్రమైన ఉండిలో డాక్టర్ బాలశ్రీను గృహం వద్ద యాదవ సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా యాదవ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. యాదవులు అన్ని రంగాల్లో ఎదగాలని సూచించారు. యాదవుల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు సంఘం ద్వారా ఫైట్ చేయడానికి సంఘాలు ఉపయోగపడతాయని అన్నారు. యాదవుల్లో చదువుకునే పేద విద్యార్థులకు సంఘం ద్వారా ఆర్థిక సాయం అందించి యాదవ జాతికి అభివృద్ధి కొరకు పాటుపడాలనేది ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బాలశ్రీని మాట్లాడుతూ నియోజకవర్గ యాదవ సంఘ అధ్యక్షులుగా తనను ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని, యాదవ సంఘ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో బండి సతీష్, కొరసిక కుమార్, గొల్ల నాగభూషణం, కందుల బాలాజీ, సనకం రాజేష్, కందుల నాగరాజు, మందపాటి కృష్ణమూర్తి, ఆత్మీయులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ ఉండి నియోజకవర్గానికి ఉన్నత విద్యావంతులు ఎంపీడీ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదువుకొని డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ శ్రీనివాస్ గారిని ఈ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం ప్రెసిడెంట్గా వేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఎలక్షన్ తర్వాత మరలా కొత్త కమిటీలు వేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఉండి నియోజకవర్గానికి పెద్దలు డాక్టర్ గారిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా అధ్యక్షుల్ని వేసి యాదవ సంఘాన్ని విస్తరింపచేయాలి. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యాదవుల్లో విద్యార్హతలు చాలా తక్కువగా ఉండటం వల్ల వేరు ఏ చిన్న పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, ఎండిఓ ఆఫీస్ కానివ్వండి, ఏ చిన్న అవసరం వచ్చినా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అలా కాకుండా ఇవాళ యాదవుల్లో డాక్టర్ గారు లాంటి ఉన్నత విద్యావంతులు, ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి యువత లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళని యాదవ్ సంఘంలో సభ్యులుగా అంటే మండల అధ్యక్షులుగా, నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా, గ్రామ అధ్యక్షులుగా అలా వేసుకున్నామనుకోండి, ఆయా గ్రామాల్లో ఆ మండలంలో
యాదవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించడానికి, అదేవిధంగా ఈ యాదవుల యొక్క సమస్య పైన పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానివ్వండి, ఎండిఓ ఆఫీస్కి కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్కి కానివ్వండి, ఆర్జేడీ ఆఫీస్కి కానీ వెళ్ళి యాదవుల యొక్క సమస్యల గురించి పరిష్కరించే విధంగా ఫైట్ చేయడానికి ఈ యాదవ సంఘం అనేది ముఖ్యంగా ఉపయోగపడాలని మా ఉద్దేశము. వీరవాసల మండలం రాయకుదురు హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు కానుకొని శ్రీనివాసరావు యోగా ప్రాముఖ్యతను తెలిపి, యోగాను ప్రతిరోజు అభ్యాసం చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, పరస్పర అవగాహన పెంపొందుతుందని అన్నారు. ఉపాధ్యాయులు తులసి ప్రదీప్ విద్యార్థులతో సూర్య నమస్కారాలతో వివిధ ఆసనాలు చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాలు తెలిపి అందరితో శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన సాధన చేయించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం అజ్జరంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఎంఆర్విఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ, యోగా ద్వారా మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చునని అన్నారు. యోగాతో ప్రశాంతమైన మనస్సును, శక్తిని ఇస్తుందని తెలిపారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు కాశీ విశ్వనాథం, యోగా మన ఆరోగ్యాన్ని, మనలోని మానవత్వాన్ని పెంచి క్రమశిక్షణతో జీవించేలాగా చేస్తుందని అన్నారు. దాస ప్రసాద్ మాట్లాడుతూ, మనం ఆరోగ్యంగా ఉందాం, యోగా చేద్దాం, కుటుంబంతో కలిసి చేద్దాం అనే నినాదాన్ని చేశారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ఈ నెల 26న నిర్వహించినట్లు కొవ్వూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. దీనిలో భాగంగా 21న కొవ్వూరు బ్యూరో పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే దుష్పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జె సునీత, డాక్టర్ సత్యకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. స్వామి వివేకానంద యువజన సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్విజ్ 2025 పోటీల్లో పాల్గొని విద్యార్థులు వారిలోని సృజనాత్మకతను ప్రదర్శించే చక్కటి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో క్విజ్ 2025 బ్రోచర్ను కలెక్టర్ మాధవిలత, డిఆర్ఓ జి నరసింహులు, నిర్వాహకులు రాఘవేంద్రరావులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడం ద్వారా స్వామి వివేకానంద యువజన సమితి చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా అందరికీ సమాచారం తెలియచేయాలని సూచించారు. క్విజ్ పోటీల్లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, వివేకానంద రచనలపై పోటీ నిర్వహించినట్లు నిర్వాహకులు కలెక్టర్కు వివరించారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశానుసారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, ఒక వ్యక్తి శారీరక, మానసిక శ్రేయస్సు మెరుగుపరచడానికి యోగా ఒక అభ్యాసం అని తెలిపారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ఉపకరిస్తుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని అమలాపురంలోని ఓం శాంతి నిలయంలో నిర్వహించిన ఈ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని యోగాసనాలు వేసి మాట్లాడారు. ప్రజా జీవితంలో యోగాను అలవాటు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలన్నదే యోగా దినోత్సవ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు ద్వారా తదితరులు పాల్గొన్నారు. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సప్తనది జలాభిషేకం నిర్వహించారు. జ్యేష్ఠ నక్షత్ర పర్వదినం సందర్భంగా స్వామివారి మూలవర్లకు దేశంలోని 7 నదుల నుండి సేకరించిన నీటితో మహా జ్యేష్ఠాభిషేకం, మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పాండలింగంపల్లి శ్రీనివాస్ కిరణ్ ఆధ్వర్యంలో అర్చక స్వాములు, వేద పండితులు పూజాకర్తలు గావించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ త్రివేణి సంగమం గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణా, నర్మదా, సింధు, కావేరి నదీ జలాలతో స్వామివారిని అభిషేకించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార్ రాజా, రామగోపాల రాజా బహదూర్, ఎంపీపీ మల్లికార్జునరావు, అంతర్వాదం పల్లిపాలెం గ్రామ సర్పంచ్ ఒడుగు శ్రీను, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఖరీఫ్ వ్యవసాయ పెట్టుబడి కోసం అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం 20,000 వెంటనే అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. గత ప్రభుత్వంలో ట్రాక్టర్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందడం లేదని అన్నారు. ఫలితంగా పేద రైతులు, కౌలు రైతులు పంట సాగుకు అధిక పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
చింతపల్లిలో ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు బుక్స్, బ్యాగ్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, చింతపల్లి జనసేన పార్టీ అధ్యక్షులు కె దుర్గారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాస్మల్లి శ్రీనివాస్, బీజేపీ నాయకులు శ్రీను, సీతారాముడు, కోటిచుక్కల వెంకటేశ్వర్లు, సంక్రాంతి వీరకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.